వేదిక మీద అలంకరించుకుందామండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైన ఈ సంతోష్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతూ ఉన్నాం. మన యొక్క కలతల ధ్వనులతో ఆహ్వానం తెలుపుతామండి. అలాగే విజయనగరం ప్రిన్సిపల్ గారిని శాంసన్ అన్నయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే విజయనగరం సంఘ పెద్దలు అయిన ఎం నాగేశ్వరరావు గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతూ ఉన్నాం. అలాగే జక్కూరు నుండి వచ్చేసిన క్రీస్తు సంఘం నుంచి మరి చంటి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గజపనగర్ నుంచి వచ్చిన మరి దైవజనంలో ఉంటున్న నాగరాజ గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతూ ఉన్నాం. అలాగే నెల్లివారి నుంచి వచ్చిన బ్రదర్ తిమోతి గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతూ ఉన్నామండి. అలాగే గాజుల రేఖ నుండి వచ్చిన కృపారావు గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరియు బర్జర్పేట గ్రామం నుండి వచ్చిన కిరణ్ పాస్టర్ గారిని కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. గుడివాడ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ గారి బాబు గారిని కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. ఏటీసీ నుంచి వచ్చిన అప్పారావు గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతూ ఉన్నామండి. అలాగే ఇంకెవరైనా మరి దైవజనులు ఉన్నట్లయితే మరి వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. నెల్లిమర్రి నుంచి వచ్చిన రాజేష్ గారిని కూడా మరి వేదికను అలంకరించగా కోరుతూ ఉన్నామండి. జర్జప్పేట నుండి వచ్చిన కిరణ్ పాస్టర్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. ప్లీజ్ సార్ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మంచిదండి. మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మరి ఇప్పటికీ సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి మరి 2 దినాలుగా దేవుని కష్టం గుర్తించని లోకమని ఎన్నో మహత్తకరమైన మాటలు మొదటి రోజుగా మనందరం కూడా విన్నాము. ట్రాక్ అయిపోయింది. మంచిదండి. మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభ మాటలు మనందరం కూడా మరి ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి మనందరం కూడా సభకు విచ్చేసాం. మరి ఎందుకు విచ్చేసామంటే నిజంగా సత్యం అనేది బహులోతుగాను బహుదూరముగాను ఉన్నప్పటికీ ఆ సత్యాన్ని ప్రపంచ ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ మరి కళాశాల అయినటువంటి క్రీస్తు సంఘం చేత దేవుని కష్టం గుర్తించని లోకమని సంచలనాత్మకమైన ఆలోచనాత్మకమైన మహాసభలు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే మరి మొదటి వర్తమానం ఇవ్వాల్సిందిగా మన మధ్యన ఉన్న అన్నయ్య గారు అయినటువంటి శాంసన్ గారిని మరి యొక్క అవకాశం సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తున్నాం.